నమస్తే, నేను లక్ష్మి. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే హోంమంత్రి పదవిస్తే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు, మాజీ మంత్రి మల్లారెడ్డి. అవును, మల్లారెడ్డి ఎప్పుడూ నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు. ఏదో ఒక వ్యాఖ్యలతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అసెంబ్లీ ఆవరణలో ఓ సంచలన కామెంట్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాను కాంగ్రెస్లో చేరాలంటే ఓ కండిషన్ పెట్టారు. అదేంటంటే తనకు హోంమంత్రి పదవిస్తే తాను కాంగ్రెస్లో చేరతానంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అయితే తనకు హోంమంత్రి ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు ఆయన. తనకు హోంమంత్రి పదవి ఇచ్చేలా, అలాగే కాంగ్రెస్లో చేర్చుకునేలా రేవంత్ రెడ్డిని ఒప్పించాలని జర్నలిస్టులను సైతం కోరారు ఆయన. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే మల్లారెడ్డి మరో సంచలన కామెంట్ కూడా చేశారు. అదేంటంటే మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైతే తాను ఖచ్చితంగా హోంమంత్రి అయ్యి ఉండేవాడినని, కానీ ఈసారి అధికారం రాకపోవడంతో తాను హోంమంత్రి పదవి కోల్పోయానని కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అధికారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉంది. తనకు ఆ హోంశాఖ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్లయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమేనంటూ ప్రకటించారు. అయితే ఇది ఆయన సీరియస్గానే చేశారా లేదా ఫన్నీగా చేశారా అంటూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇటీవల మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఇటు మల్లారెడ్డి కాంగ్రెస్లోకి రావడాన్ని రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో అటు కర్ణాటక వెళ్లి అక్కడి కాంగ్రెస్ చీఫ్ డికే శివకుమార్ను కూడా కలిసి కాంగ్రెస్లోకి చేరేందుకు ఆయనతో చర్చించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారాయి. అయితే మరోవైపు ఇటు ఆయన బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా సాగింది. మరోవైపు ఆయన టీడీపీలో కూడా వెళ్లేందుకు ప్రయత్నించారన్న ప్రచారము వచ్చింది. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన ఆ తర్వాత 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత 2018లో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇదే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి రావడానికి ఇబ్బందికరంగా మారింది. తనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన మల్లారెడ్డిని కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తన రాకను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లోకి వచ్చే దారి లేక ఇటు బీజేపీలోకి వెళ్లాలా, టీడీపీలోకి వెళ్లాలా అన్న యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇటీవల ఆయన ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. దీంతో పాటు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని, అలాగే ప్రైవేట్ స్థలాలను కూడా ఆక్రమించి కబ్జాలు చేసి అక్రమంగా నిర్మాణాలు చేశారన్న ఆరోపణలతో ఆ అక్రమాస్తులను కూల్చివేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తనకు ఏదో ఒక పార్టీ అండగా ఉండాలన్న యోచనతో అటు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఇటు టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారము సాగింది. ఎందుకంటే ఆయన ప్రస్థానం టీడీపీతోనే ప్రారంభమైంది కాబట్టి మళ్ళీ టీడీపీలోకే వస్తారన్న ప్రచారము జరిగింది. ఇక అటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి అక్కడ ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబుతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తాను టీడీపీలో చేరితే ఇటు రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వన్న ఆలోచనతోనే టీడీపీలోకి వెళ్లాలని యోచించారని అప్పట్లో వార్తలొచ్చాయి. మరోవైపు ఇక్కడ తెలంగాణలో టీడీపీకి సమర్థవంతమైన నాయకత్వం లేదు కాబట్టి తాను టీడీపీలోకి ఉంటే తానే ఇక్కడ అధ్యక్షుడిగా ఉండవచ్చని, అలా జరిగితే గనుక తనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వన్న ఆలోచనతోనే టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారము జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను సిద్ధమేనని బహిరంగంగా ప్రకటన చేయడంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన కాంగ్రెస్లో చేరతారా అన్న వాదన నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి ఇటు కాంగ్రెస్లో చేరతారా అన్న వాదన నడుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మల్లారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్లోకి వస్తానని బహిరంగంగా ప్రకటించడం నిజంగా ఆయన సీరియస్గానే ప్రకటించారా లేదంటే ఫన్నీగా కామెంట్ చేశారన్నది మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి ఎటువైపు వెళ్తారు అన్నది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.